హాయ్ అండి, ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోబోతున్నాం. లీటర్ పాలు తీసుకొని గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకొని పాలు మొత్తం బాగా మరిగించుకోవాలండి. లీటర్ పాలకి నేను 100 గ్రాములు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఆ పౌడర్ మొత్తాన్ని కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. పూర్తిగా అక్కడక్కడ ఉండలు ఉంటే బాగోదు, మొత్తం ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తిప్పేసుకున్నాక ఆ పాలల్లోకి ఒక పావు కేజీ పంచదార తీసుకున్నాను నేను. పాలు బాగా మరగాలండి. మరిగేటప్పుడు ఈ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని బాగా మొత్తం కరిగే వరకు తిప్పేసుకోవాలి. కరిగే వరకు తిప్పేసుకొని మొత్తం తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ కలుపుకున్న మిశ్రమం మొత్తం ఫ్రూట్ కస్టర్డ్ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. పాలల్లో మొత్తం వేసుకున్నాక ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. ఉండలు లేకుండా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్లోనే చిక్కబడిపోతుందండి. మొత్తం ఆ చిక్కబడిపోయిన మిశ్రమాన్ని మనం బాగా అలా చిక్కబడేదాకా ఉంచుకోవాలి. దించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకున్నాక ఈ లోపల మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. యాపిల్, దానిమ్మ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష. ఈ కట్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లోంచి తీసి అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. పూర్తిగా కలిపేసుకున్నాక ఎంతో టేస్టీ అని యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్